ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పే ప్రతి టాపిక్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే అని గమనించాలి. ఇది బై అండ్ సెల్ రికమెండేషన్ కోసం అయితే కాదు. మార్కెట్ అంటేనే రిస్క్ తో కూడుకున్నది కాబట్టి ఈ వీడియోని బేస్ చేసుకొని ఎలాంటి రిస్క్ అయితే తీసుకోకండి. వచ్చి రెఫరెన్స్. సో ఈ సర్వైవల్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో ఆల్రెడీ చేసిన, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అది క్యాపిటల్ ప్రొటెక్షన్ రిలేటెడ్ ఉంది టాపిక్. బట్ ఇది సెకండ్ వీడియో కదా, దీంట్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ యావరేజ్ గురించి. ఏంది ఈ యావరేజ్ అంటే, చూడండి, చాలామంది ట్రేడ్ చేసేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు, ఎఫ్ఎన్ఓలో హోల్డ్ చేసేటప్పుడు, ఇంకా రకరకాల ట్రేడ్లు చేసేటప్పుడు యావరేజ్ చేస్తుంటారు. యావరేజ్ అంటే ఏంది? ఫస్ట్ యావరేజ్ అంటే ఏందో తెలుసుకున్నాక అది చేయాలో లేదో, ఎందుకు చెయ్యాలి ఎందుకు చేయొద్దు అనేది చెప్తాను. చూడండి, మీరు ఇదే ప్రైస్ 100 రూపాయల దగ్గర మీరు 100 క్వాంటిటీ కొన్నప్పుడు ఏమైపోతుంది, ఈడికెళ్ళి ప్రైస్ మెల్లగా ఫాల్ అయిపోయి ప్రైస్ 50కి వచ్చేసింది. 50కి వస్తే ఈడ మళ్ళీ మీరు 100 క్వాంటిటీ బై చేసిరన్నమాట. ప్రైస్ కిందికి వచ్చింది, 50 రూపీస్ దగ్గర చీప్లో వచ్చింది అని చెప్పి ఆల్రెడీ 100 మీద కొన్నారు, తర్వాత 50లో చీప్లో వచ్చిందని బై చేసి. సో ఇప్పుడు ఫస్ట్ క్వాంటిటీ ఎంతలో బై చేసారు? 100 మీద 100 క్వాంటిటీ, తర్వాత 50 మీద 100 క్వాంటిటీ బై చేసారు. ఓకేనా? ఇప్పుడు టోటల్ ఎంతకు బై చేసారు? 200 క్వాంటిటీ. ఇప్పుడు ఇది రెండు ప్లస్ చేస్తే ఏమవుతుంది? 150. ఈ 150 డివైడెడ్ 2 వేసుకోవాలి, ఏమైపోతుంది? 75 అవుతుంది. అవునా? 75 రూపీస్ మీద ఇప్పుడు ప్రస్తుతానికి 200 యావరేజ్ అవుతుంది. ఎందుకంటే 75 మధ్యలో ఉంటుంది కదా, 75కి కింద 100 కొన్నావు, 75కి మీద పైన కొన్నావు 100, కాబట్టి ఇది యావరేజ్ అనేది వీటి రెండింటి మధ్యలో 75 అయిపోతుంది అనమాట. జనరల్గా ఒక్కోపారి ఏమవుతుంది, 100 కాకుండా అటు ఇటు కొంటారు, ఒక్కోపారి 50 కాకుండా అటు ఇటు కొంటారు. క్వాంటిటీ కూడా 100 అనుకున్నాం కదా, 1000 కొనొచ్చు, 500 కొనొచ్చు, ఈడ కూడా 1000, 500 కొనొచ్చు. దీన్ని బేస్ చేసుకొని ఈ రెండు ప్రైస్ ఏది ఉంటుందో వాటిని మీరు ఎన్నిసార్లు అయితే కొన్నారో అన్నిసార్లు క్వాంటిటీ కలుపుకొని ఓవరాల్ ప్రైస్ని బేస్ చేసుకొని మీరు కొన్న ప్రైస్ ఎక్కడెక్కడ కొన్నారో వాటిని అన్నిటిని కలుపుకొని క్వాంటిటీని బేస్ చేసుకుని అది యావరేజ్ అవుతుంది అనమాట. క్లియర్ కదా? సో ఇప్పుడు ఇది యావరేజ్ 75 రూపీస్. ఇప్పుడు ఏమైంది, 100 రూపాయలు కొన్నోడు 50కి వచ్చేదాకా వెయిట్ చేసిండు, చాలా ఫాల్ అయిపోయింది కొన్నాక అని చెప్పి ఈడ 100 క్వాంటిటీ కొంటే దాని యావరేజ్ ఈ 75 అయిపోతుంది అనమాట. ఇప్పుడు ప్రైసు ఈడికెళ్ళి మళ్ళీ 100 మీదకి పోతేనే ప్రాఫిట్ వస్తుంది అంటే, చూడు, ఒక 100 కొని మళ్ళా ఎలాంటి బై చేయలేదు అంటే 100 మీదకి పోయినప్పుడే ఇది ప్రాఫిటబుల్గా ఉంటుంది. అంటే 100కి మీదకి ఎన్ని పాయింట్లు పోతే అన్ని పాయింట్లు ప్రాఫిటబుల్ ఉంటుంది. కానీ ఈ 50 దగ్గర యావరేజ్ చేస్తారు కదా 100, ఇప్పుడు కూడా యావరేజ్ చేసినాక 100 క్వాంటిటీ కొన్నా కూడా ప్రాఫిటబుల్ ఉండదు వెంటనే. అది ఏదైతే యావరేజ్ 75 ఉందో ఆ 75 మీదకి పోతే అప్పుడు ఇది ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో ముందు ప్రాఫిటబుల్గా ఉండేది లైన్ 100 దగ్గర ఉండే, తర్వాత ప్రాఫిటబుల్గా ఉండే లైన్ 75కి వచ్చింది. ఓకే, ఇదంతా పర్ఫెక్ట్గా ఉంది, పైన ఉన్నది కిందికి వచ్చింది, ఇంకా యావరేజ్ చేసి ఇంకా కిందికి రావచ్చు కదా అని అనుకోవచ్చు. ఈడ 100 జాగాలో 200 అంటే 10 రూపాయలు రిస్క్ ఇవ్వాల్సిన దగ్గర 20 రూపాయలు రిస్క్ చేస్తున్నాం. కరెక్టే, ఈడ పోతుంది పైకి అంటే బాగుంటుంది, కానీ పోలేదంటే ఇది ఏదైతే యావరేజ్ అంటున్నామో 75 దాని మీదకి పోలేదంటే కిందికి వెళ్ళి ఇంకా కిందికి వచ్చిందంటే నెక్స్ట్ పాయింట్ ఏంది అనేదే నాకు కావాలి. ఏముంటుంది? ఏం లేదు, ఓవరాల్ అకౌంట్ అనేది కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అవ్వడం అంటే లాస్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని యావరేజ్ చేసుకుంటూ పోతూనే ఉంటారు, అంటే ఇది రివర్స్లో యావరేజ్ చేస్తుంటారు అనమాట. ఏదైతే పిరమిడింగ్ అంటారో, బుల్లిష్ సైడ్ మార్కెట్ పోతూ ఉంటే ఈ బుల్లిష్ మూవ్ తర్వాత కొంచెం రిట్రేస్ అయినప్పుడు యాడ్ చేస్తుంటారు క్వాంటిటీ. ఈ బుల్లిష్ మూవ్ వచ్చినాక రిట్రేస్ అయితే యాడ్ చేస్తుంటారు క్వాంటిటీ, బుల్లిష్ మూవ్ వచ్చి రిట్రేస్ అయితే యాడ్ చేస్తుంటారు క్వాంటిటీ. ఇట్లా యాడ్ చేస్తూ ఉన్న క్వాంటిటీని పిరమిడింగ్ అంటాం. ఇది ఇన్వెస్ట్మెంట్లో జనరల్గా చేస్తుంటారు, ఫైన్, ఇంకా వేరే దగ్గర ఎక్కడ చేయొద్దు. కానీ చాలామంది ట్రేడింగ్లలో, అంటే డే ట్రేడింగ్లో, స్కాల్పింగ్లో కూడా చేస్తుంటారు. సో ఇలాంటివి పొరపాటున కూడా చెయ్యొద్దు. ఓకే, పిరమిడింగ్ అంటే బుల్లిష్ మార్కెట్ అంటే మనం ఎప్పుడైతే బై చేసినామో ఈ 100 రూపీస్ బై చేసినాం కదా, దీని పైకి ప్రైస్ వెళ్ళిపోయినాక తర్వాత రిట్రేస్ అయితే అప్పుడు కొంచెం యాడ్ చేసుడు, మళ్ళీ ప్రైస్ మీదకి పోయి మళ్ళీ రిట్రేస్ అయితే కొంచెం యాడ్ చేసుడు, ఇలా చెయ్యాలి తప్ప దీన్ని పిరమిడింగ్ అంటారు. మనం ప్రాఫిటబుల్గా ఉన్నప్పుడు బుల్లిష్గా పోతున్నాం, మనం బయింగ్ సైడ్ ఉన్నాం మనం అనుకుంటే మన సైడే మార్కెట్ పోతుంది అంటే అప్పుడు చెయ్యొచ్చు. అది కూడా రిస్కీయే, కానీ చెయ్యొచ్చు, ఛాన్స్ ఉంది, చాలా స్కిల్స్ ఉన్నాయి మీకంటే చెయ్యొచ్చు. కానీ పొరపాటున కూడా డౌన్ ట్రెండ్లో పోతే మాత్రం, అంటే మీరు బై చేసినప్పుడు లాస్ట్లో ఉన్నప్పుడు, సెల్ చేసినప్పుడు లాస్ట్లో ఉన్నప్పుడు మాత్రం మీరు యావరేజ్ చేసిరంటే ఒకటే రాసి పెట్టుకోండి. ఒక కొత్త బుక్ కొనుక్కోండి, బుక్ మీద ఆ కవర్ పేజ్ మీద బొగ్గు అని రాసి పెట్టుకోండి. ఎందుకు అంటున్నా అంటే ఫస్ట్ పేజ్లో ఒకటి రాసి పెట్టుకోండి,
యావరేజ్ చెయ్యకూడదు అని. ఒకవేళ చేస్తే ఈ బొగ్గు బుక్ సమాప్తం అని. అంటే ఈ బొగ్గు అనే బుక్ కంప్లీట్ అయినట్టు లెక్క అనమాట అప్పుడు. ఓకేనా? ఎప్పుడైతే యావరేజ్ చేసిర్రా కథం బొగ్గేయడా అని అర్థం దాన్ని. సో యావరేజ్ చేసిర్రంటే క్యాపిటల్ పోతుంది. క్యాపిటల్ అంటే ఏంది చెప్పండి ఏందో. మీరు ల్యాండ్ కొనడానికి పోతారు. ఎగ్జాంపుల్ ఐడియా ఉంటుంది కదా, ల్యాండ్ ఎంత అంటే 2 CR అనుకో, అవునా? మీరు 2 CR తెచ్చి పెట్టి కొంటారు. ఇది 0 అవుతుందా? అంటే కొన్నారు ఇయ్యాలా, వారం అయింది, నెల అయింది, 0 అయిపోతుంది దాని వాల్యూ అంటున్నా. సరే, నేను ఇంటర్డే గురించి కాదు, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడు. సరే, దాని వాల్యూ సడన్గా సగం పడిపోతుందా? 1 CR అయితే చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది కదా. పోనీ అట్లీస్ట్ 2 crore పెట్టి మనము ఒక ల్యాండ్ కొన్నప్పుడు భయపడతామా? లేకపోతే డైలీ పొద్దుగాల పోయి రేట్ ఎంత పెరిగింది, మళ్ళీ సాయంత్రం పోయి రేట్ ఎంత తగ్గింది, పొద్దుగాల పోయి మళ్ళీ రేట్ ఎంత పెరిగింది, ఇలాంటివి చేస్తామా? అసలు కొని అటు వదిలేస్తాం. కొన్ని ఏళ్ళ తర్వాత అది రిటర్న్ అనేది ఇస్తాం. అది అందరికి తెలిసాం. ఎందుకు కొన్ని ఏళ్ళ తర్వాత అంటున్నామంటే లాంగ్ టర్మ్ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ ఇస్తుంది అనే విషయం తెలిసినాక డైలీ చూసుకొని చిన్న చిన్న ఫ్లక్చుయేషన్ షార్ట్ టర్మ్లో ఏవైతే వస్తాయో దానికి కంగారు పడి తీసేస్తుంటారు లాస్ట్లో కూడా చాలామంది. లేదంటే లాస్ట్లో ఉన్న వాటిని యావరేజ్ చేస్తుంటారు. నో, లాస్ట్లో ఉంటే యావరేజ్ చెయ్యొద్దు. ఓకే, ఫైన్. సో ఇది క్యాపిటల్ కదా, 2 crore. ఈ క్యాపిటల్కు ఒక 1 year అయింది, ఒక 5% పెరిగింది రేట్ అనుకుందాం. దీన్ని ఎంత లాభంలో ఉంటుంది? 5 lakhs, అవునా? ఓకే, ఈ 5 lakhs అనేది ఎర్నింగ్స్, క్యాపిటల్ అనేది మీరు పెట్టిన పైసలు. ఓకేనా? సో ఈ క్యాపిటలే పోయింది అంటే మీకు ల్యాండ్ ఉన్నట్ట లేనట్టే కదా. ఆ క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం ఇంతకుముందుకు వీడియో చేసినాక అదొకటి. ఇవాళ ఏదైతే యావరేజ్ అని చెప్తున్నా కదా, ఆ యావరేజ్ వల్ల కూడా ఈ క్యాపిటలే పోయే అవకాశం ఉంటుందన్నమాట. జీవితంలో ట్రేడర్గా ఉండాలి మార్కెట్లో, ఇదే ఫైనల్ అవకాశం అనుకుంటే మాత్రం క్యాపిటల్ ప్రొటెక్షన్ చేయాలా. ఆ క్యాపిటల్ ప్రొటెక్షన్లో ఇది ఒక పార్ట్. ఏంది? యావరేజ్ అనేది ఎప్పుడు చెయ్యదు, స్పెషల్గా లాస్ట్లో ఉన్నప్పుడు. క్లియర్ కదా? ఎందుకు అంటే మీకు ఒకటి చెప్తాను, కిందికి పోయే కొద్ది లాస్ అవుతుంది కానీ యావరేజ్ చేస్తే ఏదో ఒక రోజు కూడా మీకు హింట్ వస్తుంది. అంటే చెప్పినాక 100 దగ్గర బై చేసినావు, 50 దగ్గర బై చేసినావు, మళ్ళీ యావరేజ్ అనేది 75 ఉంది అని. సరే, 50 దగ్గర యావరేజ్ చేసినప్పుడు మళ్ళీ 75 మీకు పోయిందనుకో, మా బ్రో చెప్పిండు అట్లేం కాలే కదా, మరి ప్రాఫిట్ వచ్చింది అనుకోవచ్చు. ఒకసారి వస్తే మీరు మధ్యలో వచ్చి చాలామంది అడ్డుకుంటుంటారు నాలంటోడు. ఓకే, అట్లా కాదు నాయన, ఇట్లా కాదు నాయన, అట్లా అని చెప్తూ ఉంటారు కదా. చెప్పేటోళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు, మంచి విషయాలు చెప్తుంటారు, రిస్క్ రివార్డ్ రేషియో గురించి చెప్తుంటారు, మంచిగా చెప్తారు. కానీ ఇలాంటి ట్రేడ్ ఎప్పుడన్నా మధ్యలో తగిలిందనుకో మీకు, వీళ్ళందరినీ క్లీన్ స్వీప్ అనమాట. అంటే వీళ్ళందరినీ పక్కకు నూకి నేను చేసిందే కరెక్ట్ అని మైండ్ సెట్ వస్తుంది. అక్కడ మిమ్మల్ని ఎవరు ఆపరు. ఇంకా మీకు ఉన్న ప్రొటెక్షన్ ఎవరైతే ఉంటారో, ఒక నలుగురు చెప్తారు అట్లా కాదు ఇట్లా చేయాలని దోస్తులు చెప్తారు, పేరెంట్స్ చెప్తారు, లేకపోతే నాలంటాడు యూట్యూబ్లోనో సోషల్ మీడియాలో ఎక్కడనో ఒక జాల తగిలినోడు చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ చెప్పేటోళ్ళందరినీ పక్కకు నొక్కేస్తారనమాట. అప్పుడు మీకు మీరే కాపాడుకోలేరు అనమాట. సో ఇది కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాదు. అట్లా అని ప్రాఫిట్ వస్తే కరెక్ట్ అని కాదు దాని అర్థం. ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకొని పక్క జరిపోవాలి, అంతేగాని ఇది డౌన్ ట్రెండ్లో లాస్ట్లో ఉన్నప్పుడు, లేదంటే మనం బేరీ సైడ్ ఉన్నప్పుడు మార్కెట్ బులిసిపోతే లాస్ అవుతుందిగా, అప్పుడు ఓవరాల్గా మనం లాస్ అయ్యేటప్పుడు యావరేజ్ అనేది చెయ్యొద్దు. సింపుల్గా ఒక సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. ఒక డైలాగ్ వినే ఉంటారు, లేడీకి లేచిందే పరుగు అని. ఓకే, దాని వెనుక కాన్సెప్ట్ ఏంటి తెలుసా? లేడీ లేచిందే పరుగు అనేది ఇనుంటారు, కానీ అది ఎందుకు లేచి పరిగెడుతుంది చెప్పండి? అది నిద్రపోతుంటుంది, ఎడబడితే ఆడ చెట్ల ఆడ ఈడ కూర్చొని. ఓకే, చిన్న ఆకులు కదిలినా లేచి ఉరుకుతూనే ఉంటుంది, అసలు ఏం జరిగిందో ఆడని చూడదనమాట. దీని వెనుక కాన్సెప్ట్ ఇది. కానీ డీప్గా ఆలోచిస్తే కాన్సెప్ట్ నేను ఇప్పుడు చెప్తా, వినండి. లేడీకి ఒక సెన్స్ ఉంటుంది. ఏంటి అంటే దాన్ని హంటింగ్ చేసే జంతువులు, క్రూర జంతువులు ఏవైతే నియర్ బై ఉంటే అది సెన్స్ చేయగలుగుతుంది. ఓకేనా? అది సెన్స్ చేయగలుగుతుంది. ఆ సెన్స్ దానికి తెలిసింది అంటే మాత్రం లేచి ఉరుకుతూనే ఉంటుంది. అది ఎటు పడితే అటు ఉరికిపోతుంది. అది ఎప్పుడు కూడా నన్ను అటాక్ చేయడానికి సింహం వస్తుందా, పులి వస్తుందా, గుడ్డెలుగు వస్తుందా అని ఎదురు చూసి కన్ఫర్మేషన్ చేసుకోదు. మీరు కూడా సేమ్ అదే. మీరే కాదు, నేను, మీరు అందరు కూడా జింకలమే ఎప్పుడు అడవిలో. ఓకేనా? జింకలుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. క్లియర్గా? సో ఈ జింక ఏదైతే ఉందో ఇది ఆ సింహంని, పులిని, ఎలుగుబంటి అనో ఇంకేమన్నా సరే హంటింగ్ చేసే క్రూర మృగాలు ఉంటాయిగా, వాటిని ఎప్పుడు కన్ఫర్మేషన్ చేసుకోవద్దు. లేచి ఉరుకుడు ఒకటే. సో మనం చేయాల్సింది అదే. ఎప్పుడు అన్నా మనం రాంగ్ అయినాము అంటే మాత్రం మనం అక్కడి నుండి ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది అనేదే ఇంపార్టెంట్. రాంగ్ అయినామంటే ఆ రాంగ్ కాదు అని ఈగోతోటి కూర్చున్నారంటే మాత్రం క్యాపిటల్ మొత్తం తింటుంది మీ ఈగో. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఏదో ఏలు పెడతారు, ఆడ ఈడ ఏలు పెడుతుంటారు. ఓకే ఫైన్, ఫ్యాన్లో ఏలు పోతుంది, టక్కున కట్ అయిపోతుంది. కట్ అయిపోయిన
టక్కున చెయ్యి గుంజేస్తారా బయటికి? లేదు లేదు, నా ఏలు కొంచెం కట్ అయింది, మొత్తం కట్ కాదు, 2-3 సార్లు తగలంగానే ఫ్యాన్ రెక్కలు ఆగిపోతాయి, ఫ్యాన్ తిరగదు, ఆగిపోతుంది, నా చెయ్యి ఇంకా లోపలికి నూకోవచ్చు అని ఇట్లాంటి ప్లాన్లు ఏమైనా చేస్తారా? చెయ్యరు కదా. ఆడ రిస్క్ అనేది చెయ్యరు కదా. సేమ్ చెయ్యిది ఇదే యాప్ట్ అనమాట. మార్కెట్లో జరిగేది ఇదే. ఏదైతే యావరేజింగ్ చేస్తారో అదే. వేలు పెట్టినామంటే ఈ రెక్క వచ్చి ఇట్లా తిరుగుతుంటుందా, కట్ట తలిగితే నా పెయిన్కు పక్క జరిపోవాలి, ఆ చిన్న గాయంతో పక్కకి వెళ్ళిపోవాలి. అదే చిన్న స్టాప్ లాస్ అనమాట. లేదు ఎన్నిసార్లు తగులుతుందో తగలని, నాకు చెయ్యికి తగిలి ఫ్యానే ఆగుతుందని మీరు ఇగోతోటి ఏలు అట్లనే పెట్టి, లేదా చెయ్యి ఇంకా లోపలికి పెట్టిరనుకో, ఏలుతో పాటు చెయ్యి కూడా కోసిపడేస్తుంది. అది చెప్పలేం. ఓకే, మార్కెట్ ఎప్పుడో ఒకసారి మీరు అనుకున్నట్టు పని చేసిందని, మీకు ట్రేడింగ్ వచ్చేసింది అని మాత్రం పొరపాటున అనుకోదు. ట్రేడింగ్ ఎవరికి రాదు. ఓకే, ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, రిస్క్ రివార్డ్ రేషియో ఉంది కాబట్టి ట్రేడింగ్ వచ్చినట్టే అందరు. రిస్క్ రివార్డ్ రేషియో లేకుండా వాడు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా తెల్లారి పోవాల్సిందే. ఓకేనా, అర్థమైందిగా. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది లేడీ గురించి చెప్పిన, ఈ ఫ్యాన్ గురించి చెప్పిన, ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఇది చిన్న వీడియోనే, బట్ ఒక్కొక్క టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి జనరల్గా నేను చెప్తే అర్థం కాదని వీడియోలు చేస్తున్నాను. ఓకే, ఇవి టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. ఇంతకుముందుకు ఫస్ట్ వీడియో క్యాపిటల్ ప్రొటెక్షన్ గురించి చెప్పిన. ఆ క్యాపిటల్ ప్రొటెక్షన్లో ఇదొక భాగం అనమాట. యావరేజ్ చెయ్యొద్దు ఎప్పటికీ. ఓకే, లాస్ అవుతున్నప్పుడు పొరపాటున చెయ్యొద్దు. ఇప్పుడు ఎక్కడైనా సరే, ఇప్పుడు ఈడ ఎంట్రీ పెట్టినాం, ఈడికెళ్ళి పైకి పోయింది, ఈడ ఎస్ఎల్ పెట్టినాం, ఓకే ఫైన్. ఈడ ఎంట్రీ పెట్టినాం, పైకి పోయింది, ఎస్ఎల్ పెట్టినాం, ఫైన్. ఈడ ఎంట్రీ పెట్టినాం, పైకి పోయింది, ఎస్ఎల్ పెట్టినాం, ఫైన్. ఈడ ఎంట్రీ పెట్టినాం, పైకి పోయింది, ఎస్ఎల్ పెట్టినాం, ఫైన్. ఇప్పుడు చెప్పండి, ఈడ ఎంట్రీ పెట్టినాం 1:23 తీసుకున్నాం, ఈడ ఎంట్రీ పెట్టినాం 1:23 తీసుకున్నాం, ఈడ ఎంట్రీ పెట్టినాం 1:23 తీసుకున్నాం, ఈడ ఎంట్రీ పెట్టినాం 1:23 రాలేదు. ఇప్పుడు నాకు రాలేదని చెప్పి నేను ఎస్ఎల్ తీసేస్తా, కిందికి పోయినాక ఈడ యావరేజ్ చేస్తా, ఈడికి పోయినాక ఈడ యావరేజ్ చేస్తా, ఈడికి వచ్చినాక యావరేజ్ చేస్తా, ఈడికి వచ్చినాక యావరేజ్ చేస్తా. సరే, ఈడ 100 క్వాంటిటీ కొన్నావు, ఈడ 100 యాడ్ చేసినావు, ఎందుకంటే ఇప్పుడు ఈడ ఉంటుంది కదా బయింగ్ ఏరియా, ఈడ యావరేజ్ చేసేసరికి ఈ మధ్యలోకి వచ్చేస్తుంది, ఈడ యావరేజ్ చేసేసరికి ఈడికి వచ్చేస్తుంది. సో ఇట్లా జరుగుతుంటూ వస్తుంది అనమాట. ఈడొక 100, ఓకే ఫైన్, ఇట్లా 100 యాడ్ చేసుకుంటూ వచ్చినావు. ఇప్పుడు ఈడ 1:3 అంటే ఈడొక 300 వచ్చినాయి, ఈడొక 300 ఎంత 900 వచ్చినాయి. ఈడ ఎస్ఎల్ అయింది. ఓకే, 1:3 అంటే 100 వాయ్, ఈడ ఒక ఎస్ఎల్ 200 వాయ్, 300 వాయ్, 400 వాయ్, 500, 600, ఓకే 700. కానీ యావరేజ్ చేసి మళ్ళీ 100 700 మళ్ళీ 1 2 3 4 5 12 అయిపోయినాయి. 1 2 3 ఈ 3 15 అయిపోయినాయి. ఇది 1 2 17 అయిపోయినాయి. ఇప్పుడు చెప్పండి, ఈ 9 ఎక్కడ, 17 ఎక్కడ? 17 ఎస్ఎల్ ఇచ్చినట్టే, ఈ 9 టార్గెట్. అంటే రేషియో వచ్చేసి 9 టైమ్స్ ప్రాఫిట్ తీసుకున్నావు, 17 టైమ్స్ లాస్ ఇచ్చినావు. ఇది ఎక్కడ ట్రేడింగ్ చెప్పండి? ఎటు తిరిగి ఆల్రెడీ లాస్ అవుతాం, ఆల్రెడీ రిస్క్ రివార్డ్ రేషియో ఛాన్స్ ఉంది 50-50 ఛాన్స్ మ్యాక్సిమం. అది కూడా ఓకే, మార్కెట్ పైకి పోయే ఛాన్స్ ఎంత ఉంటుందో కిందికి పోయే ఛాన్స్ అంతే ఉంటుంది. అవునా కదా? ఫోన్ మీకేం రాదు, అసలు తెలియదు అనుకుందాం, మీకు నాకు ఎవరికి రాదు. ఓకే సరే, పైకి పోతా కిందికి పోతా అంటే 50-50 ఛాన్స్ ఉంటుందిగా. అలాంటి టైంలో మనం ఏడబడితే ఆడ ట్రేడ్ చేసినా కూడా 50-50 ఛాన్స్ ఉంటుంది మ్యాక్సిమం అది. కానీ మనం మార్కెట్లో 4 ట్రేడ్లు 10లో 4 ట్రేడ్లు సక్సెస్ అయినా సూపర్గా సక్సెస్ అవుతాం. కానీ ఈ యావరేజ్లు, హోల్డింగ్లు, క్యాపిటల్ ప్రొటెక్షన్ చేసుకోకుండా పోతే, చెప్పినా కదా, ఈడ పర్ఫెక్ట్ ఎస్ఎల్ పెట్టాం కాబట్టి నడిచిపోయింది, ఈడ పర్ఫెక్ట్ ఎస్ఎల్ పెట్టాం కాబట్టి నడిచిపోయింది, ఈడ పర్ఫెక్ట్ ఎస్ఎల్ పెట్టిన నడిచిపోయింది. ఇంకా 3 ట్రేడ్లు వస్తే ఇంకా ఆగుతామా? ఆగం. ఈడ కూడా ఎస్ఎల్ పెడతాం, కానీ ఇది మీదికి పోయి మళ్ళీ కిందికి వచ్చిందా, ఇప్పుడు ఆల్రెడీ ప్రాఫిటబుల్గా ఉన్నా కదా అని ఈ పైసలు తెచ్చి ఇలా పెడతాం. ఓకే, మళ్ళీ ఈడ పెట్టుకుంటా యావరేజ్ చేసుకుంటూ వస్తామా? ఇప్పుడు ఓకే, నేను ప్రాఫిటబుల్గా పోయి కాస్ట్ అయిపోతుంది. సరే, నేను ఎలాగో 2-3 ట్రేడ్లు చేసి లాస్ ఇద్దాం అనుకున్నా కానీ మళ్ళీ పెడతారు అవి. అవన్నీ పెట్టుకుంటే ఓవరాల్గా నా రిస్క్ ఏంది పర్ డే 10,000 అనుకున్నాం. ఓకే 10,000 రిస్క్ అనుకున్నాం, మా అంటే 20,000 అయింది అని ఈడ అప్పుడు ఫిక్స్ అవుతావు. కానీ యాక్చువల్గా అదేముండే, స్టార్టింగ్లోనే ఒక 20,000-30,000 మీకు ప్రాఫిట్లో ఉండేడా. అలాంటిది మళ్ళీ మైనస్లో వచ్చి 20,000 లాస్లో అంటే, ఒక 30,000 ప్రాఫిట్ ఉంది, 20,000 ప్రాఫిట్ ఉంది, మైనస్లో 20,000 అయింది అంటే అర్థమైంది, ఓవరాల్గా 40,000 వరకు మీరు మిస్టేక్ చేస్తూనే ఉన్నారనమాట. అర్థమైంది కదా? సో జీవితంలో ఎప్పుడు కూడా, నేను ఈ సిరీస్ ఎందుకు చేస్తున్నా తెలుసు కదా, ఇదే ఫైనల్ అవకాశం, ఇంతకు మించి ఇంకా నేను చెప్పను. ఎందుకు అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ కంటే ఈ వీడియో ముందే చేద్దాం అనుకున్నా, కానీ యాక్చువల్గా నాకు కూడా ఎక్స్పీరియన్స్ కావాలి కదా, నేను కూడా తెలుసుకోవాలి కదా మార్కెట్లో నిజమేంది, ఏది పని చేసేది, ఏది పని చేయదని తెలియాలి కదా నాకు కూడా. ఓకే, వీటి మీద నిజానికి ఏవి మార్కెట్లో రియల్గా పనిచేస్తాయి అంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫస్ట్ మాట్లాడుకున్నాం ఇంత ముందు వీడియోలో, అండ్ ఇది
యావరేజ్ లైఫ్లో చెయ్యొద్దు, మనం లాస్లో ఉన్నాం. స్కాల్పింగ్లో, డే ట్రేడింగ్లో అయితే అసలే చెయ్యొద్దు. ఎస్ఎల్ అంటే ఏంది? మీరు రాంగ్ ట్రేడ్ చేసిర్రా, వీలైన తొందరగా బయటకు వచ్చేయాలి. అందుకే ఎస్ఎల్ పెడుతున్నాం. ఎస్ఎల్ ట్రిగ్గర్ అయిందా బయటకు వచ్చాయి, కథం అయిపోయి, దాని కథ అంతవరకే. మీరు అక్కడ తీసుకున్న ట్రేడు ఎస్ఎల్ కాలేదు అంటే, రాంగ్ కాలేదు అంటేనే ప్రాఫిట్ వస్తుంది. లేదు రాంగ్ అయ్యారంటే వెంటనే బయటికి రావాలి. ఈ సత్తా మీకు ఉంది అంటే మాత్రం మిమ్మల్ని కూడా మార్కెట్ ఏం చేయలేదు. కానీ మీరు స్టాప్ లాస్ పెట్టకుండా యావరేజ్ చేస్తాం, ఇంకేమైనా చేస్తాం అంటే ఖచ్చితంగా మార్కెట్కు మన జుట్టు ఇచ్చినట్టే మనం నాశనం అయిపోతాం. ఓకే, ఎన్నో ఫ్యామిలీలు ట్రేడింగ్లు లాస్ అయిపోయి రోడ్ మీకు వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే మొగోళ్ళే ఎక్కువ మంది చేస్తారు మార్కెట్లో ట్రేడింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీకి పెద్ద ఉంటారు, ఈ ఫ్యామిలీ మొత్తం వీళ్ళ మీదే డిపెండ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ కష్టాలు ఉంటాయి కాబట్టి ట్రేడింగ్లో ఈజీగా వస్తే పైసలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళంతా పైసలు తీసుకొచ్చి మళ్ళీ పెట్టి ఇవి పోతే అప్పులు చేసి ఇవన్నీ మొత్తం ఒక ఊబిలో ఇరుక్కుపోయినట్టు అయిపోతుంది. అందుకే పొర్రపాటున కూడా నా సజెషన్ ఏంటంటే బిగినర్స్కి, అది స్వింగ్ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా ఏదైనా సరే, ఇన్వెస్ట్మెంట్లో జనరల్గా చేస్తూనే ఉంటారు యావరేజ్లు, ఓకే ఫైన్. బట్ నేను సజెస్ట్ చేయను, లాస్ట్లో ఉన్నప్పుడు చెయ్యకూడదు. ప్రాఫిట్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు, అది కూడా స్వింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో. డే ట్రేడింగ్, స్కాల్పింగ్లో అయితే ఎస్ఎల్ఏ మన దేవుడు. ఆ ఎస్ఎల్ ఇట్టయిందా దండం పెట్టి పక్కకు వచ్చేయాల, ఇంకా వేరేది ఏం చెయ్యొద్దు. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంతకుముందు వీడియో కూడా ఉంది, చూడండి. ఈ సిరీస్ ఇంకెవరన్నా చూసే వాళ్ళు ఉంటే, మీరు ఇంకోవరు బాగు కోరుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ సిరీస్ చూడమని చెప్పండి. ఎందుకు చెప్పండి అంటే, నిజానికి వాళ్ళు టైం అంతా వేస్ట్ చేసుకొని ఊరంతా తిరిగి ఇంటర్నెట్ అంతా తవ్వి సగం జీవితం గడిచిపోయినాక మళ్ళీ అట్లంతా తిరిగి వచ్చి నా వీడియో ఎప్పుడో తగిలితే అప్పుడు చూసిన తర్వాత రియలైజ్ అయిపోయి అప్పుడు పైసలు ఉండవు, ఏముండవు, చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, ఆల్రెడీ అప్పుల పాలైపోతాం. అలాంటి టైంలో చూసి కూడా యూజ్ ఉండదు కదా వీడియో. అందుకే అదేదో జరగకముందుకే కొంచెం ఇది చెప్తే అట్లీస్ట్ ట్రై చేస్తారు కొంతమంది అన్న. 100 మంది చేస్తారని నేను అంటలేను, కొందరు చేయకపోవచ్చు, ఏమో మేబీ తెలియదు, ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది కదా. కొందరు అయితే నిజంగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారు, మేబీ ఇది నిజమేమో అని. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ట్రేడింగ్లో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిన తర్వాతనే వాళ్ళకు రియాలిటీ అనేది తెలుస్తుంది. కానీ ఆ లోపు 1 ఇయర్కే మార్కెట్ నుండి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు, 2 ఇయర్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు, 3 ఇయర్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళకు ఇంకా జీవితంలో రాదు ఇక ట్రేడింగ్. ఎందుకంటే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కదా, ఏం తెలియకుండా. అందరు చేస్తారు, ఓకే ఫైన్. బట్ మిస్టేక్ చేసుకుంటూ 15 ఏళ్ళు ఉండాలంటే చాలా పైసలు పెట్టాలి. కానీ కొందరు మాత్రమే కొంచెం తెలివిగా ఏం చేస్తారు, అది తెలివిగా అయినా సరే పైసలు లేకుండా ట్రేడింగ్ నేర్చుకునే వాళ్ళు. లైక్ నేను ఎక్కడ పైసలు పెట్టలేదు, బట్ నేను పైసలు కూడా లేకుండా ట్రేడింగ్ టైంలో చేసేటప్పుడు. ఓకే, సో అందుకే నేను ఎక్కువ లాస్ కాలేదు మార్కెట్లో. లాస్ కాలేదంటే లాస్ అయినా అసలు లాసే కాలేదని కాదు, అందరిలాగా పెద్ద అమౌంట్ లాస్ అయ్యేవాన్నేమో, కాకపోతే అసలు ట్రేడింగ్ చేయడానికి పైసలు లేకుండా అనమాట నాకు. సో అందుకే చెప్తున్నా, అసలు పైసలు లేవు అంటే ఫ్రీగానే నేర్చుకోండి. ఎక్కడైనా సరే ఎలాంటి పెయిడ్ కోర్సులు, పెయిడ్ సర్వీసులు అనేది ఉరకకండి, ఏముండవు అందులో. ఓకేనా? క్లియర్? ఫైన్. సో ఫ్రీగానే నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ పైసలు ₹1 పెట్టకుండా ట్రై చేయండి. ఓన్లీ పేపర్ ట్రేడ్ మీదే ప్రాక్టీస్ చేయండి. ఓకే, పేపర్ ట్రేడ్ మీద బేసిక్గా మీకు ట్రేడ్ ఎట్లా పనిచేస్తుంది అనేది, ఎట్లా ఎస్ఎల్ పెడతారు, ఎట్లా టార్గెట్ పెడతారని తెలుస్తుంది. బట్ ఎమోషన్ ఇన్వాల్వ్ కావాలంటే మీకు బాగా క్లారిటీ వచ్చినాక ఒక 1 ఇయర్ తర్వాతనే మీరు చిన్న క్వాంటిటీ తోటి అప్పుడు చిన్న ట్రేడ్లు ప్లాన్ చేసుకోవాలా, మంచి క్లారిటీ వచ్చినాక. ఓకే, అప్పుడే అన్నీ అయిపోయినాయి, వచ్చేసినాయి, తెలిసిపోయిందని చెప్పి ఏం ట్రై చేయకూరి. ఓకేనా? ఇది జస్ట్ నాకు తెలిసిన మార్కెట్ ఏంది, నాకు తెలిసిన ట్రేడింగ్ ఏంది, నాకు తెలిసిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంది, ఒక ట్రేడర్ కావాల్సిన ఏంది అనేదే నేను ఇవి ఒక 10 డిజైన్ చేసుకున్నా. ఈ 10లో నిజానికి చెప్తే ఈ 10కి 10 పాటిస్తే, నేను కొందరు మైండ్లో ఇది కూడా ఉంటుంది, మాస్టర్ అవ్వాలి, వీడేదో చెప్తుండు, వీడు చెప్పిన దాంట్లో మాస్టర్ అవ్వాలి అని కూడా చాలామంది కూర్చొని ఉంటారు. వాళ్ళు నిజంగా మాస్టర్ అయితే మంచిదే, కానీ వీటిలో మాత్రం మాస్టర్ అయితే మీకు తిరుగుండదు. మార్కెట్లో ఉండాలి అంటే మాత్రం ఇవే ఆప్షన్స్. లేదు ఉత్తగా స్ట్రాటజీలను అదన్నో, మీరు ఏ మార్కెట్ అయినా సరే ప్రైస్ మూవ్ అవ్వాల్సిందే. ఓకే, ఆప్షన్ సెల్లింగ్లో నేను స్ట్రాటజీలు వాడతా, లేకపోతే ఆప్షన్ బయింగ్లో వాడతా, లేకపోతే హెడ్జింగ్లో వాడతా. అంటే ప్రతి దాంట్లో ప్రైస్ మూవ్ అయితేనే మీకు ప్రాఫిట్ వస్తుంది, లేకుంటే రాదు. ప్రైస్ వాల్యూ ఫైనల్, ఇంకా వేరేది ఏం లేదు ఇక్కడ. ఓకేనా? అన్నీ తర్వాత ఆ చెత్తలకి ఏం ఏరుకోవాలంటే తర్వాత ఏరుకుందాం, ఫస్ట్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. ఓకేనా? సో దీని మీద కూడా మీరు రాసి పెట్టుకోండి, ఒక బుక్ కొనుక్కొని. ఇవి ఫస్ట్ది క్యాపిటల్ ప్రొటెక్షన్, సెకండ్ది యావరేజ్ చెయ్యొద్దు. అది కూడా మనం ఏ ట్రేడ్లో అయితే లాస్ అవుతుంటామో ఆ లాస్లో అస్సలకే చెయ్యకూడదు. స్పెషల్గా ఇంట్రాడే, స్కాల్పింగ్ ఇవి చేసేవాళ్ళు అస్సలు పొరపాటున కూడా యావరేజ్లు చెయ్యొద్దు. అండ్ స్టాప్ లాస్ లేకుండా ట్రేడే లేదు అని అర్థం చేసుకోండి.
క్లియర్గా ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు ఉంటాను. బాయ్.